హాయ్, దిస్ ఇస్ అమర్రాజా నరేష్, ఫ్యాకల్టీ ఆఫ్ బయోసైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. మనం ప్రీవియస్ వీడియోలో నియంత్రణ సమన్వయ వ్యవస్థ 10వ తరగతి జీవశాస్త్రం నుంచి కొన్ని బిట్స్ డిస్కస్ చేస్తాం, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియోలో ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అనే పాఠ్యాంశం నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో డిఎస్సి ఆస్పిరెంట్స్కు, టెట్ ఆస్పిరెంట్స్కు బోత్ ఆంధ్ర తెలంగాణ ఎనీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. వీడియో ప్రారంభించే ముందు చిన్న అంశం అండి. నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి ఆ వీడియోస్ కానీ మీకు నచ్చితే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ కానీ, ఎస్జిటి బయాలజీ వీడియోస్ కానీ, ఆల్ కాంపిటేటివ్ బయాలజీ వీడియోస్ కానీ అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా రూపొందించిన వీడియోస్ అనేవి నరేష్ బయోసైన్స్ యాప్లో పొందుపరిచి ఉన్నాము. ప్లేస్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ పర్చేస్ చేసుకోగలరు. క్లియర్? ఎవరైనా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నోటిఫికేషన్ కొరకు నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ కదండి? బోర్డు పైన ప్రశ్న ఉంది చూడండి. క్రింది వాటిలో సరైనది అన్నాం. మంచి బిట్స్ అండి ఇవి. ఆప్షన్ 1, ఈస్టులో కోరకీభవనము ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బి, పారామీసియంలో ద్విధా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఆప్షన్ కదండి ఇది. ఏ, ఈస్టులో కోరకీభవనం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అంట. బి, పారామీసియంలో ద్విధా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అన్నాడు. వీటిలో సరైనది ఏదన్నాడు? ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే. ఏ అండ్ బి ఏవి సరైనకో అన్నారు. చూద్దామండి. ముందు మనము ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ముందు చూద్దాం. క్లియర్ కదండి? ప్రత్యుత్పత్తి అంటే ఒక జీవి తన జీవిత కాలంలో తనలాంటి మరో తరం పిల్ల జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యమే ప్రత్యుత్పత్తి. జంతువుల్లో ఈ ప్రత్యుత్పత్తి 2 రకాలండి. జంతువులలో ప్రత్యుత్పత్తి 2 రకాలు. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జనక జీవులు పాల్గొంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జనక జీవి పాల్గొంటుందండి. ఈ 2 జనక జీవుల నుండి 2 రకాల సంయోగ బీజాలు వచ్చి అవి ఫలదీకరణ చెంది సంయుక్త బీజం ఏర్పడి డైరెక్ట్గా ఆ సంయుక్త బీజం నుంచి పిండం ఏర్పడి పిండం నుంచి డైరెక్ట్గా పిల్ల జీవి వస్తుంది. అయితే ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడవు, సంయుక్త బీజం ఏర్పడవు. ఒక జనక జీవి నుంచి నేరుగా పిల్ల జీవులు వచ్చేస్తాయి. క్లియర్ కదండి? ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనకి ఇక్కడ జంతువుల్లో రకరకాలుగా ఉంటుందండి. ఒకటి విచ్ఛిత్తి, సెకండ్ 1 కోరకీభవనం. అంటే జంతువులు ముందు మాట్లాడదాం, తర్వాత మనం మొక్కల్లో మాట్లాడదామండి. పునరుత్పత్తి అండి. మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి, మళ్ళీ శాఖీయ ప్రత్యుత్పత్తి, అదేవిధంగా కోరకీభవనం మొక్కల్లో కూడా ఉంటుంది. మొక్కలు అవ్వడం, అదేవిధంగా కణజాల వర్ధం, రకరకాలు ఉంటాయి. ఇక్కడ చూద్దాం. జంతువుల్లో ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి. విచ్ఛిత్తి అనేది ఒక జనక జీవి 2 పిల్ల జీవులుగా మారొచ్చు, లేదా అనేక పిల్ల జీవులుగా మారొచ్చు. 2 పిల్ల జీవులుగా మారితే దాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారండి. ద్విధా విచ్ఛిత్తి అంటారు. అనేక పిల్ల జీవులుగా మారింది అనుకోండి, దాన్ని బహుధా విచ్ఛిత్తి అంటారండి. బహుధా విచ్ఛిత్తి అంటారు. బహుధా విచ్ఛిత్తికి ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఇక్కడ ఈ సిలబస్ ప్రకారం అయితే అమీబా. న్యూ సిలబస్ ప్రకారం బహుధా విచ్ఛిత్తికి ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం అండి. మరి మనకి ఇప్పుడు ఓల్డ్ 10th కాబట్టి చదువుకోవాలి. ద్విధా విచ్ఛిత్తికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, అదేవిధంగా పారమీసియం. బ్యాక్టీరియా, పారామీసియం అంటే ఏకకణ జీవులు కానీ, అదేవిధంగా పారామీసియం, ప్లాస్మోడియం, అమీబా వంటి ప్రోటోజా వర్గపు జీవుల్లో కానీ ద్విధా విచ్ఛిత్తి లేదా బహుధా విచ్ఛిత్తి జరుగుతుంది. అది విచ్ఛిత్తి. క్లియర్ కదండి? నెక్స్ట్ చూద్దాం, ఒకసారి వినండి. కోరకీభవనం. కోరకీభవనం అంటే జనక జీవి నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ అని ఒక జనక జీవి అనుకోండి. కరెక్ట్ వినండి అమ్మ. ఈస్ట్ అని ఒక జనక జీవి అనుకోండి. ఈస్ట్ అనేది యాక్చువల్గా జంతువు కాదండి, శిలీంధ్రము. కాన్సెప్ట్ వినాలి, శిలీంధ్రము. మరి బిట్టిచ్చాడు మొక్కల్లో కూడా, అది మొక్కల్లో కోరకీభవనం అండి. చూద్దాం. ఈస్ట్ అనేది శిలీంధ్రం. ఇటువంటి ఏకకణ శిలీంధ్రమైన ఈస్ట్
తన దేహం నుంచి అంటే జనక జీవి నుంచి అవే పోలికలతో ఉన్న బాహ్య నిర్మాణాలను ఏర్పరచుకుంటుంది. ఈ బాహ్య నిర్మాణాలనే కోరకము అంటారు. ఈ బాహ్య నిర్మాణాలు జీవి శరీరం నుండి వేరు చేయబడి కొత్త జీవిగా అవతరిస్తాయి. అటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి కోరకీభవనం. అంటే కోరకీభవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే మొక్క ఎవరండి? ఈస్ట్. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జంతువు ఎవరంటే హైడ్రా. క్లియర్ కదండి. పునరుత్పత్తికి ఉదాహరణ ఏవైనా మొక్కలు అనేవి లేదా జంతువులు. పునరుత్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం చెప్తాం చూడండి, మొక్కలవ్వడం. వెరైటీ బిట్ అండి ఇది, కరెక్టేనండి. మొక్కలవ్వడం అనేది సరళమైన జీవుల్లో జరుగుతుంది. పునరుత్పత్తి పూర్తిగా విభాజనం చెందిన జీవుల్లో జరుగుతుంది. పునరుత్పత్తికి ఉదాహరణ మనకి ప్లనేరియా అండి. జంతువు ప్లనేరియా. అంటే పునరుత్పత్తి అంటే ఏదైనా జీవి చిన్న చిన్న ఖండాలుగా విడిపోతే, చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే ప్రతి ఖండము కొత్త జీవిగా అవతరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే పునరుత్పత్తి. మరి మొక్కలవ్వడం అనేది స్పైరోగైరా అనే శైవలంలో జరుగుతుందండి. మన సిలబస్ ప్రకారం మొక్కలవ్వడానికి ఉదాహరణ శైవలాలు, శిలీంధ్రాలు, వీటికే మోల్డులు అన్నాడండి. మోల్డులు, దీంతో పాటు లైకేన్లు. మొక్కలవ్వడానికి మొక్కల్లో పునరుత్పత్తి అనే జంతువులు జరుగుతుంది. క్లియర్ కదండి. ఇక్కడ మనకి బిట్టు చూడండి ఒక్కసారి. ఈస్టుల్లో కోరకీభవనం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అన్నాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కోరకీభవనం ఎటువంటి ప్రత్యుత్పత్తి అండి? అలైంగిక ప్రత్యుత్పత్తి. కాబట్టి ఇది రాంగ్, సరైనది కాదు. ఇక్కడ లైంగిక ఇచ్చాం చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. పారామీస్యంలో ద్విధా విచ్ఛితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అన్నాడు. పారామీస్యంలో ద్విధా విచ్ఛితి కాబట్టి ఇది రైట్ అండి. క్లియర్. ఆప్షన్ 2 రైట్. బి మాత్రమే అనేది ఇక్కడ ఆన్సర్ అండి. క్లియర్. క్లియర్. నెక్స్ట్ బిట్ ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. శుక్రకణాల ప్రయాణ మార్గం అన్నాడు. ఇక్కడ ఆప్షన్ చూడండి. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, శుక్రవాహికలు, ఎపిడెడిమిస్. శుక్రోత్పాదక నాళికలు, శుక్రవాహికలు, శుక్రనాళికలు, ఎపిడెడిమిస్. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడెడిమిస్, శుక్రవాహికలు. శుక్రోత్పాదక నాళికలు, ఎపిడెడిమిస్లు, శుక్రనాళికలు, శుక్రవాహికలు అన్నాడు. ముందు మనకి ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే ముష్కాలు అండి. కరెక్ట్ వినండి. ఇవి ముష్కాలు. ఈ ముష్కాలు తర్వాత పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో నెక్స్ట్ భాగం ఎవరంటే శుక్రనాళికలు అండి. ఇది కలిపి 2 కాబట్టి ఒకటి రాశాను శుక్రనాళికలని. తరువాతి భాగం కరెక్ట్ చూడండి. తరువాత భాగం ఎపిడిడిమిస్ అండి. అంటే ఎపిడిడిమిస్లు. ఎపిడిడిమిస్లు. ఎపిడిడిమిస్ల నుండి ఒక జత శుక్రవాహికలు లేదా శుక్రనాళాలు అండి. శుక్రనాళాలు లేదా శుక్రవాహికలు అనేవి బయలుదేరుతాయి. బయలుదేరివి ఏం చేస్తాయంటే ఇక్కడ ఒక జత శుక్రగ్రాహికలు ఉంటాయండి. ఇవి శుక్రగ్రాహికలు. శుక్రగ్రాహికలు, శుక్రవాహికలు కలిసే నాళాలే స్ఖలన నాళాలు. తర్వాత ఈ భాగం పేరే పౌరుష గ్రంథి అండి. పౌరుష గ్రంథి. తర్వాత ఇక్కడ 2 ఉంటాయండి. ఇవే కౌపర గ్రంథులు అండి. కౌపర్ గ్రంథులు. తర్వాత ఇవి ప్రసేకములోనికి తెరుచుకుంటాయి. ప్రసేకం ఇవండి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు. ఇక్కడ ముస్కాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ముస్కాలు. ఈ ఒక జత ముస్కాలు ముస్క గోనిలో ఉంటాయండి. ముస్క గోనిలో ఉంటాయి. ఈ ముస్కాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటే ముస్కాలలో ఉండే కణాలు పేర్లే శుక్రోత్పాదక నాళికలు అండి. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. శుక్రోత్పాదక నాళికలు. ఈ శుక్రోత్పాదక నాళికలలో క్షయకరణ విభజన జరిగి
మియోటిక్ డివిజన్ క్షయకరణ విభజన జరిగి మిలియన్ల సంఖ్యలో శుక్ర కణాలు ఏర్పడతాయి, స్పెర్మ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ శుక్ర కణాలను స్వీకరించే నిర్మాణాలే శుక్రనాళికలు అండి. అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇవి శుక్రోత్పాదక నాళికలు. ఇవి దేనిలోకి తెరుచుకుంటే శుక్రనాళికల్లోకి. శుక్రనాళికలు దేనిలోకి తెరుచుకున్నాయి చూడండి బొమ్మ వైపు, ఎపిడెడిమిస్. ఎపిడెడిమిస్ దేనిలోకి తెరుచుకున్నాయి? శుక్రవాహికల్లోకి తెరుచుకున్నాయి. ఆ శుక్రవాహికలు వెళ్ళి శుక్రగ్రాహికలతో స్ఖలనాళాల ద్వారా కలుసుకొని స్ఖలనాళాలు పౌరుష గ్రంథి మధ్య నుంచి చీల్చుకొని ప్రత్యేకంగా బయటికి వెళ్ళిపోతుంది. క్లియర్? ఇప్పుడు శుక్రకణాలు చూడండి ఎక్కడి నుంచి ఎలా ప్రయాణిస్తే చూద్దాం మనం. చూడండి ఫస్ట్ ఏంటంటే శుక్రోత్పాదక నాళికలు అండి. శుక్రోత్పాదక నాళికల నుండి శుక్ర కణాలు అనేవి శుక్రనాళికలలోనికి వస్తాయి. శుక్రనాళికల నుంచి అక్కడికి వెళ్ళాయండి చూడండి, ఇక్కడ ఎపిడిడిమిస్లోకి వెళ్తాయి. కరెక్ట్ వినాలి. ఎపిడిడిమిస్ నుంచి అక్కడికి వెళ్ళాయండి. యాక్చువల్గా ఎపిడిడిమిస్ నుంచి లాగా శుక్రవాహికలకు వచ్చాయి. శుక్రవాహికల నుంచి యాక్చువల్గా స్ఖలన నాళాలకు వస్తాయండి. స్ఖలన నాళాలు డైరెక్ట్గా ప్రసేకం ద్వారా బయటకు వెళ్తాయి. మీ అందరూ స్ఖలన నాళాల తరువాత శుక్రగ్రాహికలు అనుకుంటారు. రాంగు. శుక్రగ్రాహికల్లోకి శుక్ర కణాలు వెళ్ళావు. శుక్రగ్రాహికల నుంచి శుక్రద్రవం వచ్చి శుక్ర కణాలకు కలుస్తుంది. ఆ రెండూ కలిసి కిందకు వచ్చి పౌరుష గ్రంథి నుంచి పౌరుష ద్రవం వస్తుంది. కౌపర గ్రంథుల నుంచి కౌపర ద్రవం వస్తుంది. ఈ కౌపర గ్రంథి స్రావాలు, పౌరుష గ్రంథి స్రావాలు, శుక్రగ్రాహికల స్రావాలు కలిసి సెమినల్ ప్లాస్మాగా ఏర్పడి అవి శుక్ర కణాలతో కలిసి శుక్రము లేదా వీర్యము ద్వారా ప్రసేకం ద్వారా బయటికి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ శుక్రకణాల ప్రయాణ మార్గం ఇదండి. చూద్దాం. శుక్రోత్పాదక నాళికలు ఓకే, శుక్రనాళికలు ఓకే, ఇది తప్పు. శుక్రవాహికలు ఎప్పుడు నిర్మిస్తున్నట్టు తప్పండి. సెకండ్ చూడండి, శుక్రనాళికలు, శుక్రవాహికలు అనేసాడు. నెక్స్ట్ ఇది రాంగ్. థర్డ్ వన్ చూడండి, శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్లు, శుక్రవాహికలు. చూడండి లైన్ ఇదిగో ఎక్కడ వరకు ఇచ్చాడు ఆప్షన్. కాబట్టి మనది థర్డ్ ఆప్షన్ రైట్. ఇది కూడా రాంగ్ అయి ఉంటుంది మరి రైట్ కాబట్టి. క్లియర్? ఈ రెండు ఇవ్వలేదు కానీ అనవసరం. శుక్రకాల ప్రయాణ మార్గం అన్నాడు కాబట్టి శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్లు, శుక్రవాహికలు రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? థర్డ్ బిట్ ఒకసారి చూడండి. సరికాని జతను ఎన్నుకోండి అన్నాడు. ఆప్షన్ 1 శుక్రోత్పాదక నాళికలు శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్ 2 ఎపిడిడిమిస్లు శుక్ర కణాలకు పోషణ ఇస్తాయి. ఆప్షన్ 3 శుక్రవాహికలు శుక్ర కణాలు ప్రయాణించే మార్గం. స్ఖలన నాళం శుక్రగ్రాహిక శుక్రవాహిక కలిసే నాళం అన్నాడండి. చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం మనం. శుక్రోత్పాదక నాళికలు శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి అన్నాడు. చూడండి ఇక్కడ ఒకసారి బొమ్మ. ముందు ప్రశ్నలో ఆన్సర్ ఉందండి. ఇవి శుక్రోత్పాదక నాళికలు. చూడండి ఇప్పుడే చెప్పాము. శుక్రోత్పాదక నాళికలు ఇవి క్షయీకరణ విభజన చెంది దేన్ని ఏర్పరుస్తాయండి? శుక్ర కణాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ సరికాని జత అన్నాడు కాబట్టి ఇది రైట్. ఇక్కడ కానీ సరికాని కాబట్టి ఆప్షన్లో ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్ రాదు. ఇది రైట్, ఇది సరైనదే. నెక్స్ట్ ఎపిడిడిమిస్లు శుక్ర కణాలకు పోషణిస్తాయి అన్నాడు. కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ శుక్రోత్పాదక నాళికలు నుండి శుక్ర కణాలను స్వీకరించే భాగాలు శుక్రనాళికలు. ఇవి స్వీకరించి శుక్రనాళికలు స్వీకరించి ఆ శుక్ర కణాలు ఎపిడిడిమిస్కి అందిస్తాయి. ఈ ఎపిడిడిమిస్లో శుక్ర కణాలు తాత్కాలికంగా నిలవ ఉంటాయి. ఎపిడిడిమిస్ యొక్క పని శుక్ర కణాలను తాత్కాలికంగా నిలవ ఉంచుట. ఇక్కడేమన్నాడండి? శుక్ర కణాలకు పోషణిస్తాయి అన్నాడు. రాంగ్. కాబట్టి ఆన్సర్ ఇది రైట్. మిగతా కూడా చూద్దాం. శుక్రవాహికలు శుక్ర కణాలు ప్రయాణించే మార్గం అన్నాం. ఎపిడిడిమిస్లలో తాత్కాలికంగా నిలవ ఉన్న శుక్ర కణాలు శుక్రవాహికల గుండా ప్రయాణిస్తాయి. కాబట్టి ఇది రైట్. ఇక్కడ అంటే ఇది రైట్, సరైన వాక్యం. స్ఖలనాళం చూడండి. శుక్రగ్రాహిక శుక్రవాహిక కలిసే నాళం అన్నాడు. ఇప్పుడే చెప్పానండి. ఇది శుక్రవాహిక, ఇది రెండింటిని కలిపే నాళాలే స్ఖలనాళాలు. అంటే 1, 3, 4 ఈ 3 రైట్, ఇది రాంగ్. కాబట్టి సరికాని జత కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ రెండవ ఆప్షన్. క్లియర్? చూడండి మంచి ప్రశ్న. నరేష్ అనే వ్యక్తి తన భార్య అనారోగ్యం కారణం చేత కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్నాడు. అయితే ఆ నరేష్లో ఏమి కత్తిరించి ముడి వేస్తారు అనేది ప్రశ్న.
ముస్కాలు కత్తిరించి ముడివేస్తారు, నరేసలో శుక్రగ్రాహికలు కత్తిరించి ముడివేస్తారు, నరేసలో శుక్రవాహికలు కత్తిరించి ముడివేస్తారు, నరేసలో ఎపిడెమిస్లు కత్తిరించి ముడివేస్తారు అన్నారు. చూద్దామండి. ఇక్కడ నరేస్ పురుషుడు కాబట్టి పురుషులలో జరిపే కుటుంబ నియంత్రణ చికిత్సను వ్యాసక్తమి అంటారు. ఈ వ్యాసక్తమైలో శుక్రవాహికలు లేదా శుక్రనాళాలు కత్తిరించి ముడివేస్తారండి. చూడండి, ఇక్కడ ఇవి శుక్రవాహికలు, వీటిని కత్తిరించి ముడివేస్తారండి. ఈ ఆపరేషన్నే వ్యాసక్తమి. ఇలా కత్తిరించి ముడివేయడం వల్ల ఈ ముస్కాలలోని శుక్రోత్పాదక నాళికల్లో ఏర్పడిన శుక్ర కణాలు, శుక్ర నాళికలు, ఎపిడిడిమిస్లు శుక్రవాహికల గుండా ప్రయాణించి ప్రసేకం ద్వారా బయటికి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ అడ్డుకట్ట వేసాం కాబట్టి ఎక్కడ వరకు వచ్చే శుక్ర కణాలు ఈ పై భాగానికి మరి రాలేవు, ప్రసేకం ద్వారా బయటికి వెళ్ళలేవు. క్లియర్ కదండి. మరి ఇక్కడికి వచ్చిన శుక్ర కణాలు ఏమవుతాయంటే సుమారు 3 రోజులు నశించిపోయి ఈ పురుష జీవి యొక్క మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడతాయి. మరి పురుషుడు సంపర్క సమయంలో సెమినల్ ప్లాస్మాను మాత్రమే బయటకు పంపిస్తాడు. సెమినల్ ప్లాస్మాను మాత్రమే బయటకు పంపిస్తాడు. దానిలో ఏ కణాలు ఉండవండి? శుక్ర కణాలు ఉండవు. చూడండి ఎంత అద్భుతమైన బిట్టో. ఈ రెండు కలిస్తేనే వీర్యము లేదా శుక్రము. చూడండి, శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి, కౌపుర, ఈ మూడిటి నుండి వచ్చే ద్రవమే సెమినల్ ప్లాస్మా. ఇక్కడ నుంచి వచ్చే శుక్రకణాలు కలిసి వీర్యం రూపంలో ప్రసేకం ద్వారా బయటికి వెళ్ళాలి. కానీ ఇక్కడ వ్యాసక్తమి జరిగిన పురుషులలో సెమినల్ ప్లాస్మా వెళ్తుంది కానీ శుక్రకణాలు ఉండవు. కాబట్టి గర్భధారణ జరగదు. ఇది ఒక కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఇక్కడ ఆప్షన్ చూడండి, ముస్కాలు కత్తిరించి ముస్కాలు కత్తిరిస్తే సస్తాడు. నెక్స్ట్ శుక్రగ్రాహికలు కూడా కావు, ఏంటి? శుక్రవాహికలు కత్తిరించి ముడివేయుట. థర్డ్ ఆప్షన్ రైట్. క్లియర్ కదండి. చూడండి, బోర్డు పైన 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి జరాయువుని ఏర్పరిచేవి, రెండవది స్త్రీలలో ఫలదీకరణ జరిగే భాగం అన్నాడు. ముందు ఈ ప్రశ్న డిస్కస్ చేద్దాం. ఫలదీకరణ జరిగిన తర్వాతే జరాయువు ఏర్పడుతుంది కాబట్టి ఓకేనండి. స్త్రీలలో ఫలదీకరణ జరిగే భాగం అన్నాడు. స్త్రీ బీజ కోశాలు, ఫాలోఫిన్ నాళాలు, గర్భాశయం, యోని అన్నాడు. చూడండి ఒక్కసారి. ముందు మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. చూడండి ఒక్కసారి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇవి స్త్రీ బీజ కోశాలు అండి, ఓవరీస్, వీటికి అండాశయాలు అంటారు. ఒక జత స్త్రీ బీజ కోశాలు మన ఉదర కుహరములో గర్భాశయానికి, చూడండి ఒక్కసారి, ఇది గర్భాశయం అండి. ఈ గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి యూటెరస్. గర్భాశయానికి ఇరువైపులా ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉన్నాయండి. ఈ స్త్రీ బీజ కోశాల నుండి కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి నార్మల్గా. ఓకే చూడండి, ఈ స్త్రీ బీజ కోశాల నుండి ఒక జత ఇవ్వండి ఒక జత స్త్రీ బీజ వాహికలు లేదా ఫాలోపియన్ నాళాలు బయలుదేరి ఈ గర్భాశయంలోకి తెరుచుకుంటాయి. క్లియర్ కదండి. ఈ గర్భాశయం అనేది యోనిలోకి తెరుచుకుంటుందండి. దీన్నే బాహ్య జననాంగం లేదా వెజైనా అంటారు. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల భాగాలు. దీనితో పాటు క్రియాత్మకమైన క్షీరగ్రంథులు కూడా భాగాలే. పాలన ఉత్పత్తి చేసే క్షీరగ్రంథులు అవి కూడా భాగాలండి. క్లియర్? చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఇది స్త్రీ బీజ కోశం. స్త్రీ బీజ కోశంలో అండ పుట్టికలు ఉంటాయండి. అండ పుట్టిక లేత దశలో ఈ అండ పుట్టికకే గ్రాఫియన్ పుట్టిక అంటారు. ఓవేరియన్ ఫోలికల్ ఆర్ గ్రాఫియన్ ఫోలికల్. అండ పుట్టికలో క్షైకర్ణ విభజన జరిగి ఏకస్థితిలో ఉండే అండం ఏర్పడుతుంది. వావం అండం ఏర్పడింది. ఇప్పుడు అండం అనేది ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో అండ పుట్టిక నుంచి అండం బయటకు వచ్చేద్దండి. అండ పుట్టిక నుంచి అండం బయటకు రిలీజ్ అవుతుంది. ఇలా అండ పుట్టిక నుంచి అండం బయటికి రావడాన్ని ఏమంటామంటే అండోత్సర్గం అంటారండి. ఓవ్యులేషన్. అండ పుట్టిక నుండి అండం బయటికి రావడం అండోత్సర్గం. అండోత్సర్గం జరిగిన తర్వాత ఇవి ఫాలోఫినాల్ కదండి. ఇక్కడ చిన్న చిన్న గరాట వంటి కులియా ముఖాలు ఉంటాయి, ఫెన్నెల్స్. అవి అండాన్ని స్వీకరించి ఫాలోఫినాలకు అందిస్తాయి. ఇప్పుడు ఫాలోఫినాలంలో అండం వెయిట్ చేస్తుందండి. క్లియర్ కదండి. సంపర్కం జరిగినప్పుడు అనేక శుక్ర కణాలు అనేవి ఈ గర్భాశయ ముఖద్వారం ద్వారా గర్భాశయం నుంచి ఇలాగ ఫాలోఫినాలంలోకి వస్తాయి.
ఫాలోఫిన్ నాళంలోకి వచ్చి ఇక్కడ చూడండి శుక్రకణం తలభాగంలో ఏక్రోజోమ నిర్మాణం ఉంటుందండి. ఈ రెండింటి యొక్క కవచాలు పగిలి, అంటే కవచాలు అంటే ప్లాస్మా త్వచాలు పగిలి, కణత్వచాలు పగిలి ఈ శుక్రకణ కేంద్రకం అండ కేంద్రకంతో కలిసి చూడండి ఏకస్థితిక శుక్రకణ కేంద్రకం ఏకస్థితిక అండ కేంద్రకంతో కలిసి ద్వయస్థితిక ఒక కేంద్రకంగా మారిపోతుంది. అప్పుడు ఒక కణంగా మారుతుంది. ఈ ద్వయస్థితిక ఏక కణానికి ఏమని పేరుంటే సంయుక్త బీజం. చాలా మంది కన్ఫ్యూజ్ అండి, కరెక్ట్గా చూడండి. శుక్రకణ కేంద్రకం ఏకస్థితి, అండ కేంద్రకం ఏకస్థితి రెండు కలిసి ఒక కేంద్రకంగా మారిపోతే ఆ ద్వయస్థితిక కేంద్రకము కలిగిన ఒక కణం ఇది. ఇప్పుడు రెండు కణాలు కలియలేదు, రెండు కేంద్రకాలు కలిసాయి కాబట్టి ఒక కణం ఏర్పడుతుంది. అంటే అర్థం ఫలదీకరణకు ముందు అండం, ఫలదీకరణం జరిగిన తర్వాత అండం ఎలా మారిపోయింది? సంయుక్త బీజం. 8th క్లాస్లో ఈ సంయుక్త బీజానికే ఫలదీకృత అండం అన్నాడు. సంయుక్త బీజాన్ని ఇంగ్లీష్లో జైగోట్ అంటారు. క్లియర్ కదండి? ఈ ప్రక్రియ పేరే ఫలదీకరణ. చూడండి, శుక్రకణ కేంద్రకం అండకణ కేంద్రకంతో కలిసి ద్వయస్థితిక సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియ ఫలదీకరణ. అంటే ఫలదీకరణ ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు ఫాలోఫిన్ నాళములో జరిగింది. క్లియర్? ఆన్సర్ 2 రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? క్లియర్? ఈ ప్రశ్న చూద్దాం. జరాయువుని ఏర్పరిచేవన్నాడు తల్లి కణాలు, పిండ కణాలు, గ్లియల్ కణాలు 1 and 2 అన్నాడు. క్లియర్ కదండి? జరాయువుకి ఇంగ్లీష్లో ప్లాసెంట్ అంటారు. అచ్చ తెలుగులో జరాయువుకి ఏమని పేరంటే మాయా. చూద్దామండి ఒకసారి. సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత 6 రోజులలో ఒక బంతి ఆకారపు నిర్మాణం ఏర్పడుతుంది. దీని పేరే పిండం. ఈ పిండం వచ్చి ఈ గర్భాశయ మృదు కణజాలం, గర్భాశయ గోడలకు అంటి పెట్టుకుంటుంది. ఈ అంటి పెట్టుకోవడాన్నే పిండ ప్రతిస్థాపన అంటారు. పీటల్ ఇంప్లాంటేషన్ అంటే గర్భాధారణ జరిగింది, పిండ ప్రతిస్థాపన జరిగింది. పిండ ప్రతిస్థాపన జరిగిన తర్వాత పిండాభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇప్పుడు గర్భాశయంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. పిండాభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది, ఫలదీకరణ ఫాలోఫిన్ నాళంలో జరుగుతుంది. అండాన్ని ఏర్పరిచేవి స్త్రీబీజ కోశాలు. క్లియర్? ఈ పిండం ఏర్పడింది, ఇది 9 నెలలు డెవలప్ అవుతుంది. పిండాన్ని ఆవరిస్తూ ఒక 4 పొరలు ఏర్పడతాయండి. కాన్సెప్ట్ చూడండి. ఇది లోపల ఉండే పిండం అనుకోండి. పిండాన్ని ఆవరిస్తూ అన్నిటికంటే బయట వైపు ఉండే పొర పేరే పరాయువు. కోరియన్ అంటారండి ఇంగ్లీష్లో. పరాయువు. పరాయువు తర్వాత పొర ఉల్భము, ఉల్భము తర్వాత అలింద్రం, అలింద్రం సొనసంచి. మనకు అనవసరం బిట్టు చూడండి, జరాయు కాబట్టి చూద్దాం. గర్భాశయం లోపలి పొరను ఏమంటామంటే ఇక్కడ ఎండోమెట్రియం అంటారండి. గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియం అన్నాం. అంటే తల్లి యొక్క పొర. బిడ్డ యొక్క పొర ఏది? పిండం యొక్క పొర పరాయువు. ఈ పరాయువులోని కొన్ని కణాలు, ఎండోమెట్రియంలో కొన్ని కణాలు కలిసి ఒక పొర ఏర్పడుతుంది. అంటే పిండం యొక్క రక్తకేశనాళికలు, తల్లి యొక్క రక్తకేశనాళికలు కలిసి ఏర్పరిచే పొరే జరాయువు. చూడండి ఎంత అద్భుతమో. అంటే పిండం యొక్క కణాలు, తల్లి యొక్క కణాలు దేని నుండి వచ్చేవి? ఎండోమెట్రియం, గర్భాశయం లోపలి పొర కాబట్టి. పిండం యొక్క బయట పొర అంటే పరాయువు. పరాయువు కణజాలం, గర్భాశయపు మృదు కణజాలం అంటారు టెక్స్ట్ బుక్. అదే ఎండోమెట్రియం. ఈ 2 కణాలు కలిసి ఒక పొర ఏర్పడుతుంది జరాయువు. జరాయువు పిండం యొక్క పొర కాదు, తల్లి కణాలు, బిడ్డ కణాలు కలిసి ఏర్పరిచే పొర. క్లియర్? ఇప్పుడు చూడండి, జరాయువుని ఏర్పరిచేవి ఏంటంటే తల్లి కణాల రైట్, పిండ కణాల రైట్. కాబట్టి 1 and 2 రైట్. ఇక నెక్స్ట్ ఇచ్చాడేంటి? గ్లియల్ కణాలు అన్నాడు. గ్లియల్ కణాలు అనేవి నాడీ వ్యవస్థలో నాడీ కణాలకు పోషకాలను అందించే కణాలే గ్లియల్ కణాలు. ఇది మనకి 10th క్లాస్ లోపు సిలబస్ లేదు, ఇంటర్మీడియట్లో ఉంటుంది. క్లియర్ కదండి? క్లియర్? చూడండి 7th ప్రశ్న. ఉమ్మెత్త పుష్పంలోని కేసరము అండకోశాలలో భాగాల సంఖ్య వరుసగా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కొంచెం చిన్న కన్ఫ్యూజ్. 5 1 1 5 3 2 2 3 అన్నాడు. ఉమ్మెత్త పుష్పం యొక్క నిర్మాణం ముందు చూద్దామండి మనం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఉమ్మెత్త పుష్పములో ఏ పుష్పములోనైనా ప్రధానముగా ఒక 4 వలయాలు ఉంటాయండి. మొదటి వలయం పేరు రక్షక పత్రావళి. మొదటి వలయం రక్షక పత్రావళి, రెండవ వలయం ఆకర్షక పత్రావళి, కేలిక్స్ కొరోలా, మూడవ వలయం కేసరావళి, యాండ్రోసం అంటారండి. చిట్ట చివరగా 4వ వలయం అండాకోశం.
ఇది పుష్పవృంతం, ఇది పుష్పాసనం మన అవసరం. చూడండి ఒక్కసారి వినండి. ఉమ్మెత్త పుష్పంలో ప్రధానంగా 4 వలయాలు ఉన్నాయి. అన్నిటికంటే బయట వైపు ఉండే ఆకుపచ్చ రంగులో ఉండే వలయం రక్షక పత్రావళి. రక్షక పత్రావళిలో ఒక్కొక్క రెక్కను రక్షక పత్రం అంటాం. అంటే రక్షక పత్రాల సంఖ్య ఏంటంటే 5. తర్వాత తెలుపు రంగులో ఉండి కీటకాలను ఆకర్షించి పరపరాగ సంపర్కానికి తోడ్పడేది ఆకర్షక పత్రావళి. ఇవి కూడా 5 ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. ఆకర్షక పత్రావళి అంటే ఆకర్షక పత్రాలన్నీ కలిసి ఆకర్షక పత్రాలు ఒక 5 ఉంటాయి. నెక్స్ట్ కేసరావళి చూడండి, ఒక్కొక్క దాన్ని కేసరం అంటాము. 5 ఉంటాయి, 5 కేసరాలను కలిపి కేసరావళి అంటారండి. స్టామిన్స్ అంటారు. ఇది ఆండ్రోసియం. చిట్ట చివరి చూడండి అండకోశం. అండకోశం అనేది ఒకటే ఉంటుంది. బిట్టు చూడండి, ఉమ్మెత్త పుష్పంలో కేసరము అండకోశంలో భాగాల సంఖ్య వరుసగా అన్నట్టు చాలా ఇంపార్టెంట్. అలా చూడండి, ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఎవరంటే కేసరము. పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఎవరండి? కేసరం. కేసరములో ఈ పైభాగం పేరే పరాగకోశం, యాంథర్ అంటారండి. కింది భాగం పేరు కేసరదండం, దీన్నే ఫిలమెంట్ అంటారు. 2 భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం అండాకోశం. చూడండి మధ్యలో అండాకోశం. అండాకోశంలో భాగాల సంఖ్య 3. పై భాగం కీలాగ్రం, మధ్య భాగం కీలం, క్రింది భాగం అండాశయం. ఇక్కడ బిట్టేం అడిగాడు, ఉమ్మెత్త పుష్పంలో కేసరాలు అండాకోశాల సంఖ్య అడగలే, కేసరము అండకోశాల భాగాలు అన్నాడు. అంటే కేసరములో భాగాలన్నీ 1, 2 అంటే 2, అండకోశాల్లో భాగాలన్నీ 3 అంటే ఆన్సర్ ఏంటవుతుంది? 2, 3 ఎక్కడ ఉంటుంది? రైట్, 4th ఆప్షన్ రైట్. మనందరం కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ఆప్షన్ పెడతాం. ఎందుకంటే ఉమ్మెత్త పుష్పంలో కేసరాలు 5, అండకోశం 1, కానీ అడిగింది అది కాదు బిట్టు. కేసరము అండకోశాల భాగాల సంఖ్య వరుసగా అన్నాడు కాబట్టి 2 and 3. క్లియర్? చూడ, చాలా మంచి ప్రశ్న ఇది. అంకురచ్ఛేదం ఏర్పడు సందర్భం అన్నాడు. పురుష కేంద్రకం స్త్రీ బీజకణం, ద్వితీయ కేంద్రకం స్త్రీ బీజకణం, పురుష బీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకం, పురుష బీజ కేంద్రకం పురుష బీజ కేంద్రకం అన్నాడు. ఇది మొక్కల్లో ప్రత్యుత్పత్తి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ముందు మనం నార్మల్గా ఈ ముందు ప్రశ్నలో ఉమ్మెత్త పుష్ప నిర్మాణం తెలుసుకున్నాం. అంతా మనం చూద్దాం, లోపల ఏ భాగాలు ఉన్నాయో చూద్దాం. కరెక్ట్గా వినండి, కరెక్ట్ వింటే అర్థమవుతుందండి. ఇది అండాకోశం అండి. ఏంటిది? అండాకోశం. కరెక్ట్గా వినాలి, అండాకోశం. ఈ అండాకోశములో ఏముంటాయంటే అండాలు ఉంటాయండి. అండము లోపల పిండాకోశం నిర్మాణం ఉంటుంది. ఇవన్నీ ఎలా ఏర్పడతాయో మీకు క్లియర్గా వీడియోల్లో ఉంటాయండి. ఇది పిండకోశము అండి. చూద్దాం, ఇది ఎవరండి? ఇది పిండకోశం, ఎంబ్రియో శాఖ అంటాను. పిండకోశం. పిండకోశం ఎక్కడ ఉందంటే అండములో ఉందండి. ఇది ఎవరిది? అండం. చాలా ఇంపార్టెంట్ అండి, అండం. ఈ భాగం పేరేటండి? కీలం. ఈ భాగం పేరేటండి? కీలాగ్రం. క్లియర్ కదండి? ఇప్పుడు చూడండి, ఇది నార్మల్గా పరాగకోశం. పరాగకోశములో పరాగ రేణువులు ఏర్పడతాయి. పరాగ రేణువులో ఒక నాళికా కణం, 2 పురుష బీజ కణాలు ఉంటాయండి. క్లియర్? చూద్దాం ఇప్పుడు మనం. పరాగకోశం అనే పరాగ రేణువు కీలాగ్రాన్ని చేరుతుందండి. దీన్నే పరాగ సంపర్కం అంటారు. ఒకే పుష్పంలో జరిగితే ఆత్మపరాగ సంపర్కం, అదే జాతికి చెందిన వేరువేరు పుష్పాల్లో జరిగితే పరపరాగ సంపర్కం. మనకు తెలిసింది అది. ఇదిగో ఇక్కడ పరాగ సంపర్కం తర్వాత పరాగ రేణువు కీలాగ్రంపై చేరి 3 కణాలను కలిగి ఉన్నది. దీని నుంచి తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది. పరాగనాళం. ఈ పరాగనాళం ద్వారా 3 కణాలు వచ్చి మార్గ మధ్యలోనే నాళికా కణం చనిపోతుంది పోషక పదార్థాల పోటీ వలన. ఇప్పుడు 2 పురుష బీజ కణాలు వచ్చాయి. ఇందులో ఒకటి చూడండి, మొదటి పురుష బీజ కణం అంటే పురుష బీజ కేంద్రకం. కరెక్ట్ వినండి, మొదటి పురుష బీజ కేంద్రకం. ఈ మధ్య ఇక్కడ ఉండే స్త్రీ బీజ కణం అండి. ఇది చూడండి, పిండకోశంలో ఇది స్త్రీ బీజ కణం, గుర్తుపెట్టుకోండి. ఇది స్త్రీ బీజ కణం, ఇది తెలియాలండి ముందు. ఇది స్త్రీ బీజ కణం. ఈ మధ్యలో ఉన్నది ద్వితీయ కేంద్రకం. ద్వితీయ కేంద్రకం.
ఇవన్నీ చూడండి పైన వీటిని ప్రతిపాదక కణాలు అంటారండి. ఈ పక్కనుండేవే సహాయక కణాలు, సినర్జిడ్స్. ప్రతిపాదక కణాలకే యాంటీపోడల్ సెల్స్ అంటారు. ఇది సెకండరీ న్యూక్లియస్, ఇది ఎగ్ సెల్ లేదా స్త్రీ బీజ కణం. మొదటి పురుష బీజ కేంద్రకం ఇక్కడికి వచ్చి ఈ స్త్రీ బీజ కణంతో కలుస్తుందండి. స్త్రీ బీజ కణంతో కలిసి ద్వయస్థితిలో ఉండే సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది మొదటి ఫలదీకరణ. చూడండి ఎంత అద్భుతమో. మనలాగే ఇక్కడ కూడా మొక్కల్లో కూడా జరుగుతుంది. మొక్కల్లో 2 ఫలదీకరణలు ఉంటుంది. మొదటి ఫలదీకరణ జరిగింది. ఇప్పుడు రెండవ పురుష బీజ కణం ఉండిపోయింది కదండి. ఈ రెండవ పురుష బీజ కణం సహాయక కణాల సాయంతో మధ్యలో ఉండి ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. కాన్సెప్ట్ చూడండి. రెండవ పురుష బీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలిసి ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ఇది త్రయస్థితి. ఫలదీకరణ తర్వాత ఈ సంయుక్త బీజమే పిండముగా మారుతుంది. ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకమే అంకురచ్ఛేదముగా మారుతుంది. మన ప్రశ్న అదే. అంకురచ్ఛేదం ఏర్పడు సందర్భం అన్నాడు. పురుష బీజ కేంద్రకం స్త్రీ బీజ కేంద్రకం అన్నాడు. రాంగ్. సంయుక్త బీజం ఏర్పడుతుంది ఇటు వల్ల. ద్వితీయ కేంద్రకం స్త్రీ బీజ కణం కలవు. పురుష బీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకం అన్నాడు. రైట్. అంటే మొదటిది నిమ్మలేదు. పురుష బీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలిసి ఏం ఏర్పడింది? అంకురచ్ఛేదం. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. పురుష బీజ కేంద్రకం కలవు. క్లియర్ కదండి? క్లియర్. చూడండి 9వ ప్రశ్న చూడండి. ఫలదీకరణ తర్వాత ఫలంగా మారే పుష్పభాగం అన్నాడు. అండం, కీలం, కీలాగ్రం, అండాశయం. అంటే ముందు ప్రశ్న ఎక్స్ప్లెనేషన్కి దీనికి లింక్ ఉంది కాబట్టి అది అలా ఉంచాను. చూడండి ఒకసారి. మొక్కలలో ఎన్ని ఫలదీకరణలు జరిగాయి? 2. మొదటి ఫలదీకరణ ఫలితం ఎవరు ఏర్పడ్డారు? సంయుక్త బీజం. ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం ఎలా మారింది? పిండం. రెండవ ఫలదీకరణ ఫలితముగా ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ ఎలా కన్వర్ట్ అయింది? ఎండోస్పెర్మ్ గా కన్వర్ట్ అయింది. అంకురితంగా మారింది. క్లియర్ కదండి? మిగిలిన పుష్పభాగాలు చూడండి. కీలాగ్రం నశించిపోతుంది, కీలం నశించిపోతుంది, ప్రతిపాదక కణాలు నశించిపోతాయి, సహాయకాలు నశించిపోతాయి. ఇక్కడ చూడండి. ద్వితీయ కేంద్రకం రెండవ పురుష బీజ కేంద్రం కలిసి ఎలాగా ప్రాథమిక అంకురిత కేంద్రకం ఏర్పడి అంకురితంగా మారింది. ఇక్కడ పిండముగా మారింది. అయితే ఇక్కడ అండం ఉంది కదండి. ఈ అండాలు ఫలదీకరణ తర్వాత విత్తనాలుగా మారుతాయి. ఇక్కడ చూడండి. దీన్ని ఏమంటుంది? మొత్తం ఈ భాగం చూడండి. ఇది ఎంత ఉంది? అండాశయం. ఇది అండాశయం. కాన్సెప్టే చూడాలి. అంటే కీలాగ్రం, కీలం, ఇది అండాశయం కదండి. అండాశయం, కీలాగ్రం, అండాశయం 3 భాగాలు ఉంటాయి. ఈ అండాశయమే ఫలదీకరణ తరువాత ఫలముగా మారుతుంది. చూడండి. సంయుక్త బీజం, పిండం, అండాలు, విత్తనాలు, ప్రాథమిక అంకురిత కేంద్రకం అంకురచ్ఛేదం. క్లియర్? అండాశయం ఫలముగా మారి మిగతా పుష్పభాగం నశించిపోతాయి. కాబట్టి ఇక్కడ ఫలదీకరణ తర్వాత ఫలముగా మారే పుష్పభాగం ఎవరంటే అండాశయం. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. చాలా అసలు టెట్ అడిగాడు. క్లియర్? చూడండి. శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానము అన్నాడు. మొక్కలు కావడం, అనిసేక జానం, పునరుత్పత్తి, సిద్ధ బీజాలు అన్నాడు. ఏబిసిడీలుగా కింద ఆప్షన్లు ఇచ్చాడు. ఏడి, ఏబి, ఏసి, బీడి. చూద్దాం. శిలీంధ్ర అనే మొక్కలని తెలుసును. శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి విధానం అన్నాడు. ఆప్షన్ బట్టి వెళ్ళిపోదామండి. మొక్కలు కావడం అంటే చెప్పాను ఇప్పుడేని సరళమైన జీవులలో ఏదైనా భాగం చిన్న చిన్న ముక్కలుగా పెరిగితే, చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతే ప్రతి ముక్క కొత్త మొక్కగా మారిపోతుంది. ముక్కలు అవ్వడానికి ఉదాహరణ ఇప్పుడు చెప్పాను. శైవలాలు. ఎగ్జాంపుల్ స్పైరోగైరా. అదేవిధంగా శిలీంధ్రాలు. వీటి కింద చెప్పారండి మోల్డులు అంటారండి. మోల్డులు. నెక్స్ట్ అనిసేక జనం అన్నాడు. చూడండి. దీన్నే పార్థెనోజెనిసిస్ అంటారండి. పార్థెనోజెనిసిస్. మొక్కలు అయితే పార్థెనోకార్పి, అనిసేక ఫలాలు. ఉదాహరణ అరటి, కొన్ని ద్రాక్ష, పుచ్చకాయ జాతులు. అనిసేక జనమైన జంతువులు కనబడుతుందండి. ఇక్కడ ఏమంటే అనిసేక జనములో అండం అనేది ఫలదీకరణ చెందింది అనుకోండి.
ఫలదీకరణము చెందితే ద్వయస్థితికి ఆడజీవి ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫలదీకరణం చెందితే ద్వయస్థితికి ఆడజీవి. ఒకవేళ ఫలదీకరణము చెందకపోతే ఏకస్థితిక మగజీవి ఏర్పడుతుంది. ఇటువంటి ప్రత్యుత్పత్తి అనేది చీమలు, అదేవిధంగా తేనెటీగలు, అదేవిధంగా కందిరీగలు, రొటిఫెరా వర్గానికి చెందిన జీవుల్లో జరుగుతుంది. ఇది ఒక లైంగిక ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తిగా మార్పు చెందించే చర్య. నెక్స్ట్ ఆప్షన్ అండి పునరుత్పత్తికి ఎగ్జాంపుల్ ఒక జీవండి ప్లనేరియా. సరళమైన బహుకణ జీవులు ముక్కలవ్వడం, పూర్తిగా విభేదనం చెందిన బహుకణ జీవులలో ప్రతి మొక్క కొత్త జీవిగా మారుతుంది, అదే పునరుత్పత్తి. సిద్ధ బీజాలు చూడండి, సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్క ఎవరంటే రైజోపస్ అండి. రైజోపస్, దీన్నే బ్రెడ్ మౌల్డ్ అంటారండి. బ్రెడ్ మౌల్డ్ అంటారు, ఎందుకంటే రొట్టెలపై నివసించే ఒక రకమైన శిలీంధ్రము. రొట్టెలపై నివసించే శిలీంధ్రమైన రైజోపస్ అలైంగిక ప్రత్యుత్పత్తి చిన్న చిన్న రేణువుల వంటి సిద్ధ బీజాల ద్వారా జరుపుకుంటుంది. అంటే బిడ్డ చూడండి, శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి ఒకటి మొక్కలవ్వడం, రెండోది ఏంటంటే సిద్ధ బీజాలు. ఏ అండ్ డి ఎక్కడ రైట్ అండి? ఒకటవ ఆప్షన్ రైట్. క్లియర్ కదండి? చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ వీడియో అకాడమీ టెస్ట్ లైన్ టు లైన్ కావాలంటే నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్ కదండి? మనం టోటల్గా 8th, 9th, 10th, 6th, 7th అవి కూడా ప్రాక్టీస్ బిట్స్ చేద్దామండి. యూట్యూబ్లో మీ కోఆపరేషన్ కానీ ఉంటే చేద్దాం. వీలైతే వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.